నమస్తే సార్. నమస్తే సార్, కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? కూటమి చేస్తే బాగుంటుందండి. నరేంద్ర మోడీ ఎందుకు సార్? డెవలప్మెంట్ గురించి ఆంధ్రప్రదేశ్ గానీ ఏపీ గానీ మొత్తానికి డెవలప్మెంట్ మోడీ వల్ల బాగుంటుందని అనుకుంటున్నాం. మరి జగన్ గారు ఈ 5 years పరిపాలన మీకు ఎలా అనిపించింది సార్? జగన్ గారిది అంత అరాచకం ఉందండి. మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. ఇది మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా అనిపించాయి సార్ మీకు? ఏం చేస్తున్నారండి, జనాలను అంతా మోసం చేసి మాయ మాటలు చెప్పి జనాలను అంతా ఆగం పట్టించేసి వాళ్ళ అవసరాల కొరకు దోపిడీ చేసేస్తున్నారు. అందుకనే నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? వాలంటీర్ వ్యవస్థ కానీ, నాడు నేడు కానీ, అమ్మఒడి కానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటారు? అది ఏదో రూపాయల ఒక పైసంతా బాగానే ఖర్చు పెట్టి చూపిస్తున్నారు. ఏ పథకం పెట్టినా జనాలను చూపించడమే గానీ ఇచ్చేది కొద్దిగా దోచుకునేది ఎక్కువైపోయింది. అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చారు. మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ ని వైఎస్ఆర్ పార్క్ గా మార్చారు. ఇలా పేరు మార్చడం వల్ల ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ అవుతుంటారా? ఇంకా ఏ డెవలప్ అయినా జనాలను మోసం చేసేదనండి. ఏ పార్క్ పేరు పెట్టినా వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ సౌకర్యం కోసం జనాలను సఫర్ చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికే ఇలాంటి మాయ మాటలు చెప్తుంటారు. అందుకనే మేము నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు వైనాట్ 175 వస్తా, వైనాట్ 175 అని అంటున్నారు. దానికి ఎన్ని సీట్లు వస్తాయి 175కి? ఏది కూటమి అండి? లాస్ట్ టైం జగన్ గారి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి 175 అంటున్నారు కదా, మరి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? అంతేగా 70 వరకు రావచ్చు. మరి వైసీపీ, జనసేనకు, టీడీపీకి, బీజేపీకి ఎన్ని రావచ్చు అనుకుంటారు? ఓవరాల్ గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారు సార్? ఏపీలో నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు నాయుడు.